అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు నేను నా మండే ఈవినింగ్ రొటీన్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఈరోజు ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న హన్వికాకి పుట్టినరోజు శుభాకాంక్షలు. హన్విక, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. అలాగే ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న పుష్ప గారికి, అంటే నేను కాదండి, మన సబ్స్క్రైబర్ పుష్ప గారు అని ఉన్నారు, తన వెడ్డింగ్ డే ఈ రోజు. పుష్ప గారు, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఎంజాయ్ యువర్ డే. ఈరోజు శ్రేయు నాకు హెల్ప్ చేస్తానన్నాడండి. నాకు హెల్త్ బాగలేదు కదా, కాబట్టి వాడు బట్టలన్నీ వాడు తీస్తానన్నాడు. నేను కూడా ఓకే అనేసాను. చూద్దాం ఎన్ని తీగలడే, ఎలా తీస్తాడని. ఈరోజు హాలిడే, యశుకి శ్రేయుకి హాలిడే అండి. యశుకి వచ్చి రేపు ఎగ్జామ్ కాబట్టి వాడు చదువుకుంటున్నాడు. శ్రేయు నాకు హెల్ప్ చేస్తానన్నాడు. సరే అని చెప్పి నేను కూడా వదిలేశాను. చూడండి ఎంత చక్కగా తీస్తున్నాడో. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే నార్మల్గా ఏదన్నా హెల్ప్ చేస్తాడు, అంటే పిల్లలు ఇద్దరూ చేస్తారనుకోండి, వాటర్ ఏదన్నా వాటర్ ఇమ్మన్నా వాటర్ ఇస్తారు, చిన్న చిన్నవి అట్లాంటివన్నీ చేస్తారు. కానీ ఇది అయితే శ్రేయు ఫస్ట్ టైం చేస్తున్నాడు. అంటే నేను తీసేవన్నీ చూస్తాడు కదా, కాబట్టి అంటే అంత అబ్జర్వ్ చేస్తుంటాడు, ఎలా తీయాలి, క్లిప్స్ ఎలా తీయాలి, బట్టలన్నీ కూడా ఎలా నీట్గా ఇది చేసుకోవాలనేది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ హ్యాపీ మూమెంట్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది కాబట్టి ఈ క్లిప్పింగ్ని యాడ్ చేశాను. ఈవినింగ్ పూజ కూడా ఫినిష్ చేసేసుకున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పెసరపప్పు పాయసాన్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ రెసిపీ అండి. మెయిన్ గా వచ్చి సమ్మర్ కి అయితే బాగా యూజ్ అవుతుంది. మన బాడీలోని హీట్ ని మొత్తం కూడా తగ్గించేస్తుంది. ఈ పెసరపప్పు పాయసాన్ని ఏ రకంగా చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. నేను 1 కప్ పెసరపప్పుని తీసుకున్నాను. ఈ పెసరపప్పుని నీట్గా క్లీన్ చేసేసుకొని వాటర్లో మొత్తం కూడా వాష్ చేసేసాను. అంటే నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లో ఉంచుకున్నాను. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉంచి కుక్ చేసుకోవాలి. త్రీ విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు నేను కుక్కర్ మూతని ఓపెన్ చేస్తున్నాను. చూడండి, పప్పు బాగా కుక్ అయిపోయింది. 3 విజిల్స్ వస్తే మనకు సరిపోతుంది. ఈ రకంగా మనం కుక్ చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో నేను బెల్లం వేసుకున్నాను. అలాగే కొంచెం వాటర్ వేసుకొని మనం బాగా కుక్ చేసుకోవాలి. అంటే అది మొత్తం కూడా బెల్లం అనేది మెల్ట్ అయిపోవాలండి, అంతవరకు మనం బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ రకంగా మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి తీగ పాకము ఇలా ఏది కూడా అవసరం లేదు. జస్ట్ మనకు బెల్లం అనేది మెల్ట్ అయిపోతే సరిపోతుంది. చూడండి, బెల్లం అనేది మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇంకొక ప్యాన్ తీసుకున్నానండి. అందులో ముందుగా మనం మెల్ట్ చేసి పెట్టిన ఈ బెల్లం లిక్విడ్ మొత్తం కూడా వేస్తున్నాను. మనం వడగట్టుకోవాలి, ఎందుకంటే బెల్లంని కరిగించినప్పుడు చాలా డస్ట్ అనేది వస్తుంది కదా దాంట్లో, కాబట్టి మనం కంపల్సరీగా వడగట్టుకోవాలి. నేను వడగట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని సిమ్లో మళ్ళీ ఇది చేసుకుంటున్నాను. నేను ఒక 2 మినిట్స్ ఉంచుకున్నానండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదండి, ఆ పెసరపప్పును వేసుకోవాలి.
ఈ పెసరపప్పుని వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఆ బెల్లం లిక్విడ్ దాంట్లో కూడా ఈ పెసరపప్పు అనేది మొత్తం కూడా బాగా మిక్స్ అయిపోవాలి. ఆ రకంగా మనం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను 1 కప్పు బెల్లం తురుము తీసుకున్నానండి. అందులో 1 కప్ వాటర్ వేసుకున్నాను. ఈ రకంగా మనం మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవచ్చు. మనం మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ ఎండు కొబ్బరి తురుము వేసుకున్నానండి. ఈ ఎండు కొబ్బరి తురుము వేయడం వల్ల పాయసంకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. కాబట్టి నేను 1 స్పూన్ వేసుకున్నాను. కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత నేను బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో క్రష్ చేసుకున్న ఇలాచీ వేసుకున్నాను. ఇలాచీని కూడా మనం లాస్ట్న వేసుకోవాలండి. లాస్ట్న వేస్తేనే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. నేను ఒకసారి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని నేను డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుంటున్నాను. అందుకోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో గీ వేసుకున్నాను. గీ హీట్ అయిపోయిన తర్వాత నేను కాజు వేసుకున్నాను, అలాగే కిష్మిస్ వేసుకున్నాను. ఇవి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. నేను బ్లాక్ గ్రేప్ ఇది వేసుకున్నానండి. మీకు కావాలి అంటే ఇంకా మీరు పిస్తా ఇవి కూడా వేసుకోవచ్చు. నేను ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. మనం పాయసంలో ఏ పాయసంలోనైనా సరే ఎండు కొబ్బరిని కట్ చేసేసుకొని గీలో ఫ్రై చేసుకొని మనం మిక్స్ చేసుకున్నామంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు నేను ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పాయసంలోకి ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. చూడండి, ఈ రకంగా మనం మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. పెసరపప్పు పాయసం రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ కదండి, ఈ పెసరపప్పుని మనం ఎక్కువగా యూస్ చేయడం వల్ల మనకి బాడీకి కొంచెం చలువ అనేది వస్తుంది. ఇందులో మనం బెల్లం యూస్ చేసాం కాబట్టి హెల్తీ కూడా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రవ్వ ఉప్మా చూపించబోతున్నానండి. ఇది బ్యాచిలర్స్ రెసిపీ, బిగినర్స్ కూడా బాగా యూజ్ అవుతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, అంటే వితిన్ 10 minutes లో మనం రెడీ చేసుకోవచ్చు. ఈ రవ్వ ఉప్మాని నేను ఏ రకంగా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. నేను ఒక పాన్ తీసుకున్నాను, అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకున్నాను. అలాగే గ్రీన్ చిల్లీస్ని స్లిట్ చేసుకొని వేసుకున్నాను. కొంచెం జీడిపప్పు వేసుకున్నాను. అలాగే కరివేపాకును వేసుకున్నాను. ఇది నేను చాలా సింపుల్ ఉప్మా చూపిస్తున్నానండి మీకు, కాబట్టి మిగతా ఎక్స్ట్రా కూడా ఏది వేయడం లేదు. ఇవన్నీ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక 2 ఆనియన్స్ని ఈ రకంగా కట్ చేసుకున్నాను. ఈ ఆనియన్స్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసం సాల్ట్ వేసాను. ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. టర్మరిక్ పౌడర్ వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. నేను రవ్వని ముందుగానే డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఇది బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, అది
ఈ ఉప్మా రవ్వని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ ముందే నేను ఫ్రై చేసి పెట్టుకున్నదే ఇది. మనం ఈ రకంగా ఆనియన్స్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో వేసి మనం మిక్స్ చేసేసుకొని వాటర్ వేసాము అంటే మనకి ఉప్మా వచ్చి ఉప్మాలో లంప్స్ అనేవి ఉండదు. అంటే ఉండలు కడతాయి కదండి, కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే వెంటనే మనం మిక్స్ చేయాలి, అలా వెంటనే మిక్స్ చేయకపోతే వంటలు కడుతుంది కదా. కాబట్టి మీరు ఈ రకంగా ట్రై చేయండి, మీకు వంటలు అనేది కట్టదు. కాకపోతే మీరు ఇందులో హాట్ వాటర్నే మీరు యూస్ చేయాలి. 1 కప్ రవ్వకి 2 కప్స్ హాట్ వాటర్ యూస్ చేశారు అంటే మీకు నీట్గా సాఫ్ట్గా ఉంటుంది, అంటే ఉప్మా అనేది చాలా టేస్టీగా వస్తుంది. నేను వాటర్ అంతా వేసిన తర్వాత మూత పెట్టేసుకొని సిమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటాను. 5 మినిట్స్ అయిపోయిందండి, నేను మూత తీసేసాను. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేస్తాను. చూడండి ఉప్మా అంతా కూడా కుక్ అయిపోయింది కదా, మనం వేసిన రవ్వ అంతా కూడా. ఒకసారి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకుందాము. నేను చివరిగా 1 స్పూన్ నెయ్యి వేసుకున్నానండి, గీ వేసుకున్నాను. గీ వేయడం వల్ల మనకు ఉప్మాలో మంచి టేస్ట్ ఉంటుంది. నేను మొత్తం గీ అనేది మొత్తం పట్టేటట్లుగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాను. రవ్వ ఉప్మా రెడీ అయిపోయిందండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు చూపించిన రెసిపీ వచ్చి బ్యాచిలర్స్కి అలాగే బిగినర్స్ కోసం చూపిస్తున్న రెసిపీ. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు, మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ రోజు నా బ్లాగ్ ని ఫినిష్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. మీరు ఈ రకంగా యాక్టివేట్ చేస్తేనే నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.